శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక్క నిమిషం గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. గడిచిన కొన్నేళ్లుగా మీరు పడుతున్న కష్టాలు కానీ అవమానాలు కానీ ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడం కానీ ఇవన్నీ చూసి నా తలరాత ఇంతేనా అని విసిగిపోయి ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో గ్రహాల గమనం మారిపోయిందండి. మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ మొదలైంది అనడానికి ఇదే నిదర్శనం అనమాట. ముఖ్యంగా ఈ మే 15, 16, 17 అలానే 18వ తేదీలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం కూడా మొదలవబోతుందండి. అవునండి, మీరు విన్నది నిజమేనండి. ఈ మే 14 నుంచి 19 తేదీల మధ్య మీ జీవితంలో ఒక చారిత్రాత్మక మలుపు రాబోతుందండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు కానీ నమ్మిన వాళ్ళు చేసిన మోసాలు కానీ వీటన్నిటికి కూడా ముగింపు పలికేలా ఆ దేవుడు ఆశీస్సులు మీకు అందబోతున్నాయండి. మీ జీవితంలోనికి రాబోతున్న ఆ వి అనే వ్యక్తి ఎవరు, మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్న ఆ కే అనే వ్యక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ తలరాత ఎలా మారబోతుందో మీకే అర్థమవుతుందండి. వృషభ రాశి వారు తప్పకుండా ఆ విషయాన్ని గమనించాలండి. మీ జీవితంలోనికి ఇప్పుడు నెరవేరబోయే ఆ శుభవార్తలు ఏంటో, మీ పరిస్థితులను మార్చేసి ఆ మార్పులు ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను కూడా మీరు మనస్ఫూర్తిగా వినండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళే దూరమయ్యారు, ఎందుకు మీరు మంచిగా ఉన్నప్పటికీ బాధలు ఎదురయ్యాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే సమయం రాబోతుందండి. సూర్య భగవానుడు కూడా మీ రాశిలోనికి వస్తుండటంతో మీలో ఒక కొత్త వెలుగు, ఒక తెలియని ఆత్మవిశ్వాసం మొదలవుతుందన్నమాట. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే మీ దగ్గరకు వచ్చి సాయం అడిగే రోజులు రాబోతున్నాయండి. మీ ఇంట్లో ఆ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన శుభవార్త కూడా అందబోతుందండి. అది ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ కెరియర్ని మార్చే పెద్ద అవకాశమైనా కావచ్చు. ఈ 5 రోజులు మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా కూడా అది వృధా పోదండి. మీకు రావాల్సిన మొండి బాకీలు కానీ వసూలు అవుతాయన్నమాట. కోర్టు గొడవలు ఏవైనా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా మారతాయండి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మార్పును అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారనమాట. ఆ వ్యక్తి చెప్పే మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తిని కలిగి ఉంటుందండి. ఇక అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అని నిజం తెలిస్తే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నమాట. దయచేసి ప్రశాంతంగా వినండి, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే భగవంతుడి సంకేతాలు మీకు అర్థమవుతాయండి. కాలచక్రం ఇప్పుడు మీ వైపు తిరిగిందండి. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలటం, కొత్త అవకాశాలు రావటం మీరు గమనిస్తారండి. ఆవేశాన్ని తగ్గించుకొని మౌనంగా ఆలోచించండి. దైవనామస్మరణ చేస్తూ ఈ 5 రోజులు గడపండి. మీ జీవితం మరో స్థాయికి చేరుతుంది. వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వృషభ రాశి వారు ఇతరులలాగా బయటకు వెంటనే కనిపించరు, కానీ వీరి వెనుక ఒక అదృశ్య శక్తి ఉంటుందండి. ఎన్నోసార్లు మీరు కుమిలిపోయే పరిస్థితుల్లో కూడా ఏదో ఒక సంఘటన మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. మీరు చాలా నిజాయితీగా ఉంటారండి. మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేశారు, కానీ మీ మౌనమే రేపు వారికి ఆయుధంగా మారబోతుందండి. మీ కష్టాలు మీకు శిక్షగా రాలేదు, మిమ్మల్ని గొప్పగా మార్చడానికి వచ్చాయండి. ఇప్పుడు ఆ కర్మల భారం తగ్గి ఫలం అందే సమయం అయితే వచ్చేసిందండి. మే 14 నుంచి 19 మధ్యలో మీకు విచిత్రమైన కళలు కూడా రావచ్చండి, లేదంటే అకస్మాత్తుగా ఒక ఆలోచన కూడా రావచ్చు. అది మీ పితృదేవతల సంకేతం అన్నమాట. అయితే వృషభ రాశి చిహ్నం వచ్చేసి ఎద్దండి. ఇది కేవలం జంతువు కాదు, పట్టుదలకి మరియు సహనానికి నిదర్శనం అనమాట. ఎద్దు ఎంత భారాన్నైనా కూడా మోస్తుందండి, కానీ అది ఒక్కసారి మొండికేస్తే ఎవరు కదిలించలేరు. వృషభ రాశి వారికి కూడా అంతేనండి. చాలా కాలం వరకు కష్టాలను భరిస్తారు, కానీ ఒక్కసారి వారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి అనేది తగ్గరనమాట. ఎద్దు భూమిని నమ్ముకుని ఉంటుంది, అందుకే వృషభ రాశి వారు ప్రాక్టికల్గా ఉంటారండి. గాలిలో మెడల కట్టరు, కష్టపడి సంపాదించడాన్ని కూడా నమ్ముతారండి. వృషభ రాశి వారి జీవితం పూర్తిగా కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. వీరి కర్మ ప్రయాణంలో 3 ముఖ్య దశలు ఉంటాయన్నమాట. మొదటి దశ వచ్చేసి వీరి జీవితం ఆరంభంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయండి. నమ్మిన వాళ్లే మోసం చేయడం, చేసిన సాయం మర్చిపోవడం వంటివి జరుగుతాయి. జ్యోతిష్య రీత్యా ఇది వారిని స్థిత ప్రజ్ఞలుగా మార్చడానికి ప్రకృతి చేసే ఏర్పాటండి. మీ దగ్గరలో ఉన్నవన్నీ కూడా పోయినా మీరు ఒంటరిగా నిలబడగలరా అని భగవంతుడు మిమ్మల్ని పరీక్షించే కాలం కూడా ఇదేనమాట. ఇక రెండవ దశ వచ్చేసి వృషభ రాశి వారు తమ కర్మను మౌనంగా అనుభవిస్తారు. బయటకి నవ్వుతూ ఉన్నా లోపల ఎన్నో బాధలను దాచుకుంటారండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే తమ బాధను ఇతరులకు పంచిపెట్టకుండా మౌనంగా భరిస్తారో వారి సంచిత కర్మ అంటే గత జన్మ పాపాలు వేగంగా కరిగిపోతాయన్నమాట. అందుకే వీరికి అకస్మాత్తుగా అదృష్టం అనేది వరుస్తుందన్నమాట. ఇక 3వ దశ వచ్చేసి కర్మఫల
ఫలం అండి, అంటే రాజయోగం. ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అనేది వీరికి అక్షరాలా వర్తిస్తుందండి. వీరు ఎవరికైనా మంచి చేసి ఉంటే అది పదింతలైనా తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఈ మే 19 నుంచి 18 మధ్యలో మీరు గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలం ఇప్పుడు అనే వ్యక్తి రూపంలోనో లేదంటే ఒక గొప్ప అవకాశం రూపంలోనే మీ తలుపు తట్టబోతుందనమాట. అయితే వృషభ రాశి అంటేనే కర్మను నమ్ముకున్న వాళ్ళు అనమాట. మీ చిహ్నం ఎద్దు ఎంత భారమైనా మోస్తుంది కాబట్టి, కానీ దాని కోపం వస్తే తలరాతలే మారిపోతాయండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు మీ బలహీనత కాదండి, అది భగవంతుడు మిమ్మల్ని గొప్ప శక్తిగా మార్చడానికి ఇచ్చిన శిక్షణ. మీ మౌనమే రేపు మీ శత్రువులకు సమాధానం అవుతుంది. గుర్తుంచుకోండి, మీ సహనానికి ఇచ్చే బహుమతి ఈ 12 ఏళ్ల తర్వాత వచ్చిన రాజయోగం అండి. వృషభ రాశి వారు ఒకటి గమనించాలి, మీ రాశిలో ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పులు సామాన్యమైనవి కావండి. సమాజంలో ఎన్నాళ్లుగా మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావటమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నమాట. ఉదాహరణకు, మీరు ఒక సభకు వెళ్ళినా లేదంటే నలుగురితో మాట్లాడుతున్నా అందరూ మీ మాట వినేలాగా గురుగ్రహ ప్రభావం మిమ్మల్ని మారుస్తుందన్నమాట. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు, అంటే ఒక ఇంటి నిర్మాణం కావచ్చు లేదంటే విదేశీ ప్రయాణము కావచ్చు, అవి ఇప్పుడు మెరుగు వేగంతో ముందుకు సాగుతాయన్నమాట. వృషభ రాశి వారు మీ మే 14 నుంచి 19 మధ్య అనుభవించబోయే అదృష్టం సామాన్యమైనది కాదండి. ఎందుకంటే గ్రహాలకు రాజైన సూర్యుడు మీ రాశిలోనికి ప్రవేశిస్తూ మీకు రాజప్రసాదం అనే గొప్ప యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడనమాట. దీనివల్ల సమాజంలో మీ గౌరవం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుందండి. మీరు ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా లేదంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఉన్నత అధికారుల నుండి మీకు అనుకూలమైన ఉత్తర్వులు అందుతాయండి. మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు వసూలవ్వడం కానీ లేదంటే షేర్ మార్కెట్లో చిట్టీల వంటి గత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు మీ చేతికి అందడం వంటివి జరుగుతాయన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి స్వయంగా వచ్చి మీ డబ్బును మీకు అప్పగించే అవకాశం కూడా ఉంది అనమాట. ఇక స్థిరాస్తి విషయంలో మే 18వ తేదీ మీకు ఒక మైలురాయిగా నిలబడుతుందండి. సొంత ఇల్లు కల నెరవేరడం లేదంటే భూమి క్రయ విక్రయాల్లో ఉన్న పేచీలు మీ వైపు మొగ్గు చూపడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారనమాట. అంటే ఒక బిల్డర్తోనో లేదంటే మీ బంధువులతోనో ఆస్తి వివాదంలో నడుస్తున్న కోర్టు గొడవలు ఆగిపోయి మీకు క్లారిటీ వస్తుందన్నమాట. చివరగా మే 19వ తేదీన సంతాన సౌఖ్యం విషయంలో ఒక చారిత్రాత్మక మార్పు రాబోతుందండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి, వారి ఉద్యోగం లేదా వివాహం గురించి ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ఆవేదనకు ముగింపు పలుకుతూ ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తడుతుందన్నమాట. మీ కుమారుడికి లేదంటే కుమార్తెకు విదేశాల్లో ఉద్యోగం రావడం లేదంటే ఒక మంచి సంబంధం కోరడం వంటివి కూడా జరిగి మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుందండి. కాంట్రాక్టులు కానీ, పెండింగ్ బిల్లులు లేదంటే కోర్టులో ఉన్న పితృ ఆస్తి గొడవలు మీకు అనుకూలంగా మారి భారీ ధన లాభాన్ని చేకూరుస్తాయి అన్నమాట. మీ నాన్నగారి తరపు నుండి రావాల్సిన భూమి లేదంటే ఆస్తి పత్రాలు ఎటువంటి ఆటంకం లేకుండా మీ చేతికి అందుతాయండి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీలో ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరుగుతుందన్నమాట. ఇన్నాళ్ళుగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక రేపటి గురించి భయపడుతూ గందరగోళంలో ఉన్న మీరు ఇప్పుడు ఒక సింహంలాగా గర్జిస్తూ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారండి. ఇది ఎలా ఉంటుందంటే, గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు మీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మీ వ్యక్తిత్వం మారుతుందన్నమాట. ఈ 5 రోజులు మీ లోపల ఉన్న అసలైన శక్తిని మీరు గుర్తిస్తారండి. మీకు ఆ దైవ బలంతో పాటు మనోధైర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ 5 రోజులు కేవలం తేదీలు కావండి, ఇవి మీ పూర్వక పుణ్యం మీకు అందించే వరాలు అని నమ్మి అడుగు ముందుకు వేయండి. రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుందండి. వీరు ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే కనిపించరు, కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం ఒక అదృశ్య శక్తి చేత నడిపిస్తూ ఉంటున్నట్లుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మీరు అనవసరమైనటువంటి కష్టాలు మరియు అర్థం కానటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అసలు పూర్తిగా కుమిలిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు మీరు ఇలా కుమిలిపోతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏదో ఒక సంఘటన మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే వస్తుంది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. మీరు ప్రతిసారి ఏదో ఒక విషయంలో బాధపడుతున్న క్షణంలో కావచ్చు లేదా సమస్యల సుడిగుండంలో దాటుతున్న ప్రతిసారి కూడా మీకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నటువంటి ఒక శక్తి మీ వెనుక దాగుంది. మరి ఇంతకీ ఆ శక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చాలా నిజాయితీగా ఉంటారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించినా మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తారండి. దాంతో మీరు మౌనంగా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ మౌనమే ఒకరోజు వారికి ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుందన్నమాట. ఇక దేవతల కృప అంటే కేవలం సంపద, సుఖం మాత్రమే కాదండి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి దారి చూపించడమే అసలైనటువంటి గొప్ప కృప అండి. మీకు ఫలితం ఆలస్యంగానే వస్తుంది, కానీ అది వచ్చినప్పుడు మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేలాగా ఉంటుంది.
మీరు కేవలం చిన్న చిన్న అవకాశాల కోసం పుట్టినవారు కాదండి. ఒక పెద్ద మార్పు కోసం మరియు ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో మీరు జన్మించారు. అందుకే మీ జీవిత గమనం గమనిస్తే ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, కానీ చివరిలో మాత్రం అద్భుతమైన స్థిరత్వంతో మీకు ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి జరిగితే అంతా కూడా మరొకటి అయి ఉండవచ్చు, కానీ అది మీ బలహీనత కాదండి. భగవంతుడు మిమ్మల్ని ఒక నిర్దిష్టమైన దారికి తీసుకువెళ్ళడానికి చేస్తున్నటువంటి ఏర్పాటు మాత్రమే. ఇక మీ జీవితంలో ఏది అనవసరం కాదండి. ప్రతి సంఘటన వెనుక ఒక పరమార్థం ఉంటుంది. అది ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం కూడా మొదలైందనమాట. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు కానీ సాధారణమైనవి అయితే కావండి. ఇప్పుడు ఇతరులు చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉంటారు, కానీ మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరిస్తూ వచ్చారు. ఎందుకు మీకే ఎలా జరుగుతుంది అని ఎన్నోసార్లు భగవంతుడిని ప్రశ్నించే ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో కష్టాలు మీకు శిక్షగా రాలేదు. అవి మిమ్మల్ని ఎన్నో రకాలుగా గొప్పగా మార్చడానికి మీ దగ్గరకు వచ్చాయి. నమ్మిన వారు దూరం కావడం, లేదంటే మీరు ఆశ పెట్టుకున్న చివరి నిమిషంలో అవకాశాలు జారిపోవడం, ఇవన్నీ కూడా కేవలం ఒక కారణం వల్ల జరిగాయండి. మీ జీవితం ఒక స్థాయికి చేరే ముందు మీరు ఎవరి మీద ఆధారపడకూడదని మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా బలపరుచుకోవడం కోసమే భగవంతుడు మిమ్మల్ని ఇన్ని కష్టాలకు గురి చేస్తూ వచ్చాడు. దీనివల్ల మీలో ఒక అంతర్గత బలం పెరిగిందండి. ఇప్పుడు మీరు ఒంటరిగా నిలబడగలిగినటువంటి శక్తిని సంపాదించారు. ఇది అందరికీ సాధ్యం కాదండి. మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా రావచ్చు. అంటే మిమ్మల్ని చూసి అసూయపడేవారు మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు, కానీ ఎవరి ద్వారా కూడా మీకు ఇప్పటి వరకు కీడు అనేది జరగలేదు. ఎందుకంటే భగవంతుడు నేనున్నాను అని ప్రతిసారి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. మీ ఇంట్లో రహస్యంగా ఒక శక్తి తిరుగుతున్న విషయం మీకు గమనించడం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్లుగా అనిపించడం, అకస్మాత్తుగా ఒక కొత్త ఆలోచన రావటం, లేదా కలలో రకరకాల సంకేతాలు కనిపించడం, ఇవన్నీ కూడా ఆ దైవ లక్షణాలేనండి. ఈ శక్తిని చూసి మీరు భయపడాల్సిన పని లేదు. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా గత జన్మలో మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితమూ కావచ్చు. అందుకే పెద్ద ప్రమాదాల నుండి కూడా మీరు చివరి నిమిషంలో తప్పించుకోగలుగుతున్నారండి. ముఖ్యంగా మీరు బాగా ఇష్టంతో చేస్తున్నటువంటి పూజ ఫలితం కావచ్చు, లేదంటే మీరు నమ్మినటువంటి భగవంతుడు మీకు దారి చూపించేటువంటి ముఖ్య ఒక మార్గము కావచ్చు. కానీ మీరు ఎప్పుడూ కూడా భగవంతుడిని నిర్లక్ష్యం చేయలేదండి. అయితే ఈ మధ్య మీ జీవితంలో అసహనం అనేది పెరుగుతూ వచ్చింది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందండి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అనమాట. రాత్రివేళ మీకు నిద్ర సరిగ్గా రావడం లేదండి. అకస్మాత్తుగా మీరు గాఢ నిద్రలో నుంచి మేల్కొంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి కొన్ని సంకేతాలు మాత్రమే అండి. భగవంతుడు మీ నుండి ఒకే ఒక విషయం కోరుకుంటున్నారండి. మీరు గౌరవం పెరగాలి అన్న, మీకు గౌరవం పెరగాలి అన్న, మీ ఇంట్లో ప్రశాంతత ఉండాలి అన్న ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. మరియు మీ నోటి నుండి వచ్చే చెడు మాటలను తగ్గించాలి. ఈ విధంగా మీరు చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు మరింత ఎక్కువగా పెరుగుతుందండి. అప్పుడు మన ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మనకు మంచే చేస్తాడు. అది కేవలం విశ్వాసం మాత్రమే కాదండి, మీ జీవితంలో ఎన్నోసార్లు రుజువైనటువంటి నిత్య సత్యం అండి. ఈ విధంగా భగవంతుడు మీ జీవితంలో ఎన్నో నెగటివ్ ఎనర్జీలను మీ నుండి దూరం చేస్తూ ఉన్నాడు. మీకు మీరు చేసేటువంటి పనుల మీద ఆధారపడి మిమ్మల్ని రాటు తేలేలాగా చేస్తున్నాడండి. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాడు. అప్పుడు మీకు అనిపించి ఉండవచ్చు, ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోతుంది అని. కానీ మీ జీవితంలో పనికిరాని వ్యక్తులను దూరం చేయటానికి, మీరు బాధపడకుండా ఉండడానికి భగవంతుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడండి. మిమ్మల్ని మరింత ఎక్కువగా ధైర్యపరిచాడు. నిజంగా మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తి పాత్ర ఈ 4 రోజుల్లో మీరు గమనించబోతున్నారనమాట. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అండి. ముఖ్యంగా వి అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి వ్యక్తి మీ మంచి కోరుకునే వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే మీకు పరిచయం ఉన్నవారు కావచ్చు, లేదంటే ఇక మీదట కొత్త కోణంలో పరిచయం అయ్యే వ్యక్తి అయినా కావచ్చండి. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం అందుతుందండి. అది మొదట్లో కొంచెం భయాన్ని కలిగించిన చివరకు అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శిగా మారుతుందండి. ఇక మరోవైపు కే అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో చాలా రకాలుగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తి రకరకాల వేషధారణలతో మీ దగ్గరకు వచ్చి ఏదో కోల్పోయినట్లు నటిస్తూ మిమ్మల్ని మీరు చేసే పని నుండి తప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారండి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తి మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తాడు.
కాబట్టి ఈ అక్షరం పేరున్న వారి విషయంలో మీకు మోసం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి నిజాలు కొంచెం చేదుగా ఉన్న దీర్ఘకాలంలో ఆ వ్యక్తి వల్ల మీకు నష్టాలే వస్తాయి. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం అయితే చేయకండి. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి గందరగోళం మొదలవుతుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలండి. ఇకపై కొత్త వ్యక్తులను నమ్మి మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోకండి. ఇక చెప్పాలి అంటే 4 రోజులు మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేలాగా కనిపిస్తున్నాయండి. వ్యాపారంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ అన్ని రంగాల వారికి అద్భుతమైన అనుకూలమైన రోజులైతే ఇవేనండి. అవకాశాల వేటలో ఉన్న మీకు ఇప్పుడు విజయం దక్కుతుందన్నమాట. ఇవి చాలా అరుదుగా వచ్చేటువంటి రోజులు కాబట్టి వచ్చిన అవకాశాలను గుర్తించి మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోండి. గ్రహాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి. కానీ మీరు తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు. మే 14 నుంచి 19 మధ్యలో సూర్యుడు మీ రాశిలో ఉన్నప్పుడు ఆవేశపడితే వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదృష్టాన్ని తెచ్చే వి అనే వ్యక్తి ఒకవైపు ఉంటే మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే కే అనే అక్షరం వ్యక్తి గల వ్యక్తి మరోవైపు ఉన్నారండి. వీరు మీ కళ్ళ ముందే నవ్వుతూ నటిస్తూ మీ రహస్యాలను సేకరించి మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నారు. కాబట్టి ఈ 5 రోజులు కే అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. నమ్మి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. వృషభ రాశి వారు ఈ మే 14 నుంచి 19 మధ్య అదృష్టాన్ని పొందుతున్నప్పటికీ కూడా నాణ్యానికి మరోవైపు ఉన్న చేదు నిజాలను మీరు ఎదుర్కోబోయే సవాళ్లను అస్సలు నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడే మన ఏమరపాటు మనల్ని వెనక్కి నెట్టేస్తుందన్నమాట. ముఖ్యంగా మే 15 మరియు 16 తేదీల్లో ఆకాశంలో చంద్రుని మరియు శని దేవుని దృష్టిలో ఉండటం వల్ల మీ మనసు ఒక పట్టాన స్థిమితంగా ఉండదండి. దీనివల్ల మీకు తెలియని ఒక రకమైన ఆందోళన, భయం మరియు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నమాట. రేపు ఏం జరుగుతుందో అనే అనవసరమైన భయంతో మీరు చేతిలో ఉన్న పనిని పాడు చేసుకోవచ్చు. లేదంటే చిన్న విషయాలకే అతిగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా రక్తపోటు వంటి సమస్యలను కొని తెచ్చుకునే ప్రమాదం కూడా ఉందండి. ఇక మే 17వ తేదీన సూర్య భగవానుడు మీ రాశిలో అత్యంత శక్తివంతంగా ఉండటం వల్ల మీలో ఒక రకమైన ఆవేశం, అహంకారం తలకెక్కే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో లేదంటే ఆఫీసులో పై అధికారులతో మాట్లాడేటప్పుడు నోరు జారే ప్రమాదం పొంచి ఉందండి. మీ జీవిత భాగస్వామి లేదంటే తండ్రి ఏదైనా చిన్న సలహా ఇస్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీరు విరుచుకుపడవచ్చు. ఆ ఒక్క నిమిషం ఆవేశం మీ మధ్య ఉన్న బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉందండి. కాబట్టి ఆ రోజు మౌనం అనే ఆయుధాన్ని ధరించడం మీకు అత్యంత అవసరం అన్నమాట. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన ప్రమాదం ఒక వ్యక్తి రూపంలో మీ దరి చేరబోతుంది. నేను ముందే హెచ్చరించినట్లుగా కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు 5 రోజులు కళ్ళు మూసుకుని నమ్మితే నట్టేట మునిగిపోవడం ఖాయమన్నమాట. మీ దగ్గరకు వచ్చి ఈ బిజినెస్ ఇన్వెస్ట్ చేయండి, మీకు డబుల్ ప్రాఫిట్ వస్తుంది అని ఆశ చూపవచ్చు. మీ గురించి ఫలానా వారు చెడుగా మాట్లాడుతున్నారు అని లేనిపోని అబద్ధాలు చెప్పి మీ మధ్య చిచ్చు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు లేదా ప్రాణమిత్రుడు అని మీరు అనుకుంటున్న వారు కావచ్చు. కానీ ఈ సమయంలో వారి సలహాలు మీకు ధన నష్టాన్ని, మనస్తాపాన్ని కలిగిస్తాయి. కాబట్టి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ లేదంటే రహస్యాలు పంచుకునేటప్పుడు కానీ కే అక్షరం వారిని దరి చేరనివ్వకండి. ఈ గండాలన్నీ గట్టెక్కాలి అంటే మీరు ఆవేశాన్ని తగ్గించుకొని ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అప్పుడే రాజయోగం మీకు సంపూర్ణంగా దగ్గుతుందండి. నిజంగా ఇవి చాలా అరుదుగా వచ్చేటువంటి రోజులని మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని గుర్తించి మీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త మలుపు తిరిగేలాగా మీకు మీరే సిద్ధం చేసుకోవాలండి. ఇక అలాగే కాలచక్రం మరియు భగవంతుడు ఇచ్చేటువంటి సంకేతాలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఇప్పుడు జరగబోతున్నాయన్నమాట. ఒకవేళ మీకు కూడా ఇది నిజంగా జరుగుతుందా అనే సందేహం కలగవచ్చు. కానీ దీనికి కారణం భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి సూచనలే అండి. కాబట్టి మీరు చాలా కీలకమైనటువంటి ఈ సమయంలో ముందుగానే కొంచెం అలర్ట్గా ఉండండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం కోసం చూస్తున్న వారికి లేదంటే కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా కదలటం మొదలవుతాయి అన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా ఉందండి. మీకు కోపం మరియు ఆవేశం ఈ మధ్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ 4 రోజులు మీ ఆలోచన ధోరణి కొంచెం మార్చుకోండి. ఎవరి మీద పడితే వారి మీద అరవటం,
దురుసుగా ప్రవర్తించడం వంటివి తగ్గించుకుంటే మీకు చాలా మంచిదనమాట. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎవరికైతే గతంలో మేలు చేశారో అటువంటి కొంతమంది స్త్రీలు ఇప్పుడు మీ తల మీదకు ఎక్కే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మీరు చేసిన సాయాన్ని మర్చిపోయి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొంతమంది స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అనవసరంగా మాట సాయం చేయడం, లేదంటే షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి అస్సలు చేయకండి. అలాగే ఏదైనా ఒక వ్యక్తి ద్వారా మీకు రహస్యం తెలిసినప్పుడు అది నిజమా కాదా 1కి 4 సార్లు ఆలోచించండి. అతని మాట తీరును గమనించండి తప్ప వెంటనే రియాక్ట్ అయిపోయి మీ కుటుంబ సభ్యుల మీదో బంధువుల మీదో గొడవకు వెళ్ళకండి. మిమ్మల్ని మభ్యపెట్టే వ్యక్తులను అస్సలు నమ్మకండి. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా మారుతుందన్నమాట. కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని మార్పులను ఇప్పుడు గమనిస్తారు. అడుగడుగునా కూడా ఆ పరమేశ్వరుడు నేనున్నాను అని మీకు సూచనలు ఇస్తూనే ఉంటాడు. ఏ మార్గంలో వెళితే మీకు మంచి జరుగుతుందో, ఏ సహాయం చేస్తే మీకు కలిసి వస్తుందో భగవంతుడే మీకు రకరకాల సంకేతాలను ఇస్తాడండి. అది సాక్షాత్తు భగవంతుడే రావచ్చు, లేదంటే ఒక మంచి ఆత్మరూపంలో ఎవరో ఒకరు మీకు తారసపడి మీకు మంచి చెడులు చెప్పవచ్చు. ఇలా ఆ దైవ బలంతో మీరు అన్ని ఆపదల నుండి తప్పించుకుంటూ ఉన్నారండి. వృషభ రాశి వారు ఈ మే 14 నుంచి 19 మధ్య ఉన్న రాజయోగాన్ని సంపూర్ణంగా అందుకోవడానికి మరియు గ్రహ దోషాల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలండి. సూర్యుడు మీ రాశిలోనికి వస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్రచందనం లేదంటే ఎర్ర పువ్వులు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి చేస్తుందన్నమాట. అలానే మీ ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం వేళలో వెంకటేశ్వర స్వామికి లేదంటే లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించండి. నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందన్నమాట. ఇక మీ కష్టాలు తీరాలి అంటే కనుక శనివారం రోజున లేదంటే కుదిరితే పేదవారికి లేదా అనాథలకు అన్నదానం చేయండి. లేదా నల్ల నువ్వులను ఒక నల్లటి బుట్టలో మూటగట్టి శనీశ్వరుడికి సమర్పించండి. దీనివల్ల మీకు కే అక్షరం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయండి. వీలైనంత వరకు 5 రోజులు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆవేశాన్ని తగ్గించి సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుందండి. చూశారు కదండి వృషభరాశి వారు, మీ తలుపు తట్టుతున్న ఆ అదృష్టాన్ని అసలు చేజార్చుకోకండి. భగవంతుడు మీకు అడుగడుగున సంకేతాలు ఇస్తున్నాడండి. వి అనే అక్షరం వ్యక్తిని గుర్తించండి. అలానే కే అనే వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైందండి. పితృదేవతల ఆశీస్సులు అలానే ఆ పరమేశ్వరుడి రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి. వృషభ రాశి వారి వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ లేదంటే ఓం నమ శివాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి. మీరు చేసే ఆ ఒక్క కామెంట్ మీ జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందండి. మరిన్ని ఇలాంటి నిజమైన జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.